అసలు మొన్నటి నుంచి అడుగుదామని మర్చిపోతున్నాను. జిమ్కి ఎంతమంది వెళ్తున్నారు? పోనీ జిమ్కి దేనికి వెళ్తున్నారు? కార్డియో చేయడానికా? కార్డియో చేయడానికి ఓన్లీ జిమ్కి వెళ్తున్నారు అంతేనా? జిమ్కి వెళ్ళిపోయి కార్డియో ఒకటి చేసేసి బరువు తగ్గిపోదామని. బా సూపర్. అలా అవ్వదన్నా. ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోయి కార్డియో ఒక్కటే చేసి నువ్వు తగ్గిపోతాను అంటే అవ్వని పని అది. ఇది బుర్రలో ఎక్కించుకో. ఫస్ట్ ఒక కార్డియోతో నీకు పని అవ్వదు. ఓన్లే కార్డియో చేస్తున్నావు ప్లస్ క్యాలరీ డెఫిసిట్లో ఉంటున్నావు. ఆ కేసులో అంటే కార్డియో ప్లస్ నీకు క్యాలరీ డెఫిసిట్లో ఉన్నప్పుడు ఆ కేసులో నీ బాడీతో ఏమవుతుంది నీకు తెలుసా? నేను చెప్తాను. అప్పుడు నీ ఫ్యాట్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది, అంటే ఫ్యాట్ పోతుంది. బట్ ఏంటంటే నీ బాడీ కాంపోజిషన్లో అసలు డిఫరెన్సే ఉండదు అనమాట. నో డిఫరెన్స్ ఇన్ బాడీ కాంపోజిషన్. ఎలా ఉంటుందంటే నీ ఫ్యాట్ పోతుంది, నువ్వు స్కిన్నీగా కనబడతావు, కానీ నీ బాడీ ఏంటంటే అది షేప్లో కనబడదు అనమాట. జస్ట్ సన్నగా అయ్యాడంటే అయ్యాడు అంతే. బాబు ఇటు షేప్ అంటున్నాడు, కళ్ళు తిరిగిపోవాలనుకుంటున్నాడేమో, మజిల్ ఇలా బయటకు వచ్చేయాలనుకుంటున్నాడేమో. లేదు, అవన్నీ కానీ అదేం చెప్పట్లేదు. మీరు షేప్ అంటే మీకున్న మజిల్కి లేదా మీ బాడీలో ఉన్న మజిల్ మీరు ఒకవేళ ఏదైనా బట్టలు వేసుకుంటే మీరు బాగా అనిపించాలి కదా. అదే స్కిన్ని అదే టైప్లో ఉంటే ఇంకా మీకు మీ మీ బాడీ మీకు ఎలా నచ్చుద్ది? చాలామంది అనుకుంటారు ఏమంటే బరువు తగ్గిపోతే చాలు, అసలు ఏం అవసరం లేదు, జస్ట్ అలా బరువు తగ్గిపోయి ఇప్పుడేంటి కార్డియో క్యాలరీ డెఫిసిట్ సరిపోతాయి, బరువు తగ్గిపోతే సరిపోతాయి అందరూ అడుగుతారు. సన్నగా అయ్యామని 2 మాటలు చాలు, నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అనమాట. ఏంటి బతికించేయడం, బరువు తగ్గిపోయానంటే ఇంకెందుకు వెళ్దాం అని. అలా అవ్వదు. ఎందుకంటే అది మీరు చేస్తున్న స్ట్రీక్ని పోయినట్టే. అది మొత్తం వాళ్ళ బరువు తగ్గారు లేదా మీరు సన్నగా కనబడుతున్నారు అంటే మీకు అది కాంప్లిమెంట్లో తీసుకోవాలి, కానీ అక్కడి నుంచి స్టాప్ అనుకుంటారు చాలామంది. అండ్ ఈ వీడియో యొక్క హోల్ పాయింట్ ఏంటి అంటే మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ కార్డియో ఒక్కటే చేస్తే నో యూస్. జస్ట్ మీ వెయిట్ తగ్గుద్దేమో, లేకపోతే కొంచెం బాడీ ఫ్యాట్ పోద్దేమో, అది కూడా చేయగా కొంచెం టైం పడుతుంది. అది కూడా మీరు కనపడడానికి బాగానే కనపడతారు. బట్ ఏంటంటే మీరు ఈ క్యాలరీ డెఫిసిట్ చేస్తూ కార్డియో చేస్తూ అందులో మీరు స్ట్రెంథనింగ్ యాడ్ చేస్తే మీరు ఏమంటారంటే లాస్ట్లో కూరలో కొత్తిమీర యాడ్ చేస్తాను చూడండి, అదొక అరోమా వస్తుంది. అలా అనమాట. స్ట్రెంథనింగ్ అనేది చాలామంది తెలీదు. ఎలా ఉంటుందంటే బరువులు ఎత్తేస్తే అమ్మాయిలు కూడా ఆలోచిస్తూ ఉంటారు, బరువులు ఎత్తేస్తే కళ్ళు వచ్చేస్తేమో అబ్బాయిలాగా అది ఇది అని. లేదు, అబ్బాయిలది ఏంటి అమ్మాయిలది ఏంటి అలా అనుకొని చాలామంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. స్ట్రెంథనింగ్ అనేది మీ కోర్ స్ట్రెంత్ని పెంచుతుంది. తర్వాత కార్డియో కంటే ఎక్కువ, మళ్ళీ చెప్తాను, కార్డియో కంటే ఎక్కువ క్యాలరీస్ స్ట్రెంథనింగ్లోనే బర్న్ అవుతాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే మనం వెళ్తున్నాము, మనకు చెమటలు పెట్టేస్తున్నాయి, క్యాలరీస్ తగ్గిపోతున్నాయి. ఇదే ఆలోచిస్తారు అందరూని. చెమటలు పట్టేస్తున్నాయి కదా, చెమటలు పెట్టేస్తే మనం సన్నగా అయిపోతున్నాం అని. ఏమొస్తుంది చెమటల్లో? మీ బాడీలోంచి స్వెట్ గ్లాండ్స్లోంచి స్వెట్ వస్తుంది అంతే. అదేంటి? వాటర్. అది కూడా కార్డియోతో స్ట్రెంథనింగ్ యాడ్ చేసి దానికి మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ హై ఫైబర్ తీసుకుని హై ప్రోటీన్ తీసుకుంటూ ఉంటే మీ ఫ్యాట్ లాస్ జర్నీ సీమ్లెస్ అంటారు, స్మూత్గా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. నిజంగా ఇది చాలామంది మాట్లాడరు అనమాట. నేను ఈ వీడియోతో చెప్దామని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు పెడతా ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఈ సుబ్బుగాడిని ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మా ఇన్స్టాలోకి వెళ్ళి కొంచెం ఫాలో చేసుకోండి, ఓకేనా? నేను బయోలో ఇస్తా. ఉంటా మరి, బాయ్.